హాయ్ ఆల్. ఇప్పుడే ప్రైమ్ వీడియోలో రీసెంట్‌గా స్ట్రీమ్‌కొచ్చిన 'విష్ణు విన్యాసం' మూవీ చూసా. స్టారింగ్ శ్రీ విష్ణు. మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు యావరేజ్‌గా అనిపించిందన్నమాట. అంటే బేసిక్‌గా అంతగా ఎక్కలేదన్నమాట సినిమా. కామెడీ మూవీ అన్నారు గానీ, కామెడీ ఎక్కడ అనిపించదు. అక్కడక్కడ అనిపిస్తది. అండ్ బేసిక్‌గా డైలాగ్స్ అన్నీ కూడా చాలా వరకు మింగేస్తూ ఉంటారన్నమాట. మన శ్రీ విష్ణు గారి స్టైల్ తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అలాంటివి ఏమైనా వస్తే కొన్ని మింగేస్తారు. అది బానే ఉంటది. వర్కౌట్ అయింది. కానీ ఈ మూవీలో ఏంటంటే, ఆయనతో పాటు పక్కన కొంతమంది కూడా మింగేస్తూ ఉంటారు. దానివల్ల మనకు అర్థం కాదనమాట. అది అర్థమయ్యేసరికి నెక్స్ట్ సీన్‌కెళ్ళిపోతూ ఉంటది. ఇంకా స్టోరీ విషయానికొస్తే మన హీరోకి యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, జాతకాలంటే చాలా పిచ్చిమాట. సో, మనోడు ఇవన్నీ పట్టుకొని అలా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు. ప్యారలల్‌గా వచ్చేసి హీరోయిన్ లైఫ్‌ని చూపిస్తారు. తనకేంటంటే ఏదో ప్రాబ్లమ్ ఉంటది. మొత్తానికి తనకి పెళ్లనేది జరగదనమాట. సో, వీళ్ళిద్దరూ ఎలా కలిసారు? ఆ ప్రాబ్లమ్‌ని మన హీరో సాల్వ్ చేసాడా? అసలు ఏమైంది? ఏంటి? అని తెలుసుకోవాలంటే మూవీ చూడాలనమాట. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే ఈ మూవీకి పాజిటివ్ అండ్ నెగెటివ్ ఒకటే అనిపించింది. అదే కామెడీ మాట. కొన్ని సీన్స్‌లో చాలా అనిపించింది. కొన్ని సీన్స్‌లో కొంచెం క్రింజ్‌గా అనిపించిందన్నమాట. అదేందో నాకు అర్థం కాలేదు. చాలా ఓవర్ అయిపోయిందన్న ఫీలింగ్ అయితే వస్తదన్నమాట. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే శ్రీ విష్ణు అయితే ట్రై చేశారు. కానీ ఈ మూవీలో కామెడీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అని నాకైతే అనిపించిందన్నమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మూవీలో కొన్ని సీన్స్ చాలా వర్కౌట్ అయ్యాయి. కొన్ని అయితే చాలా బోర్ కొట్టేస్తాయన్నమాట. సో, ఇంకా చూడాలా వద్దా అని అది మీరే డిసైడ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.